ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమలు కాబోయేటువంటి కొత్త రూల్స్‌నైతే మన యొక్క కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. తాజాగా విడుదల చేసినటువంటి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ రూల్స్ ద్వారా చాలామంది ఇబ్బందులు పడే అవకాశం అయితే సాధారణంగా కనిపిస్తూ ఉంది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం ఈ 2026, 27వ ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి రూల్స్‌ని ప్రవేశపెట్టింది? ఈ రూల్స్ వల్ల ఎవరెవరు ఎంత మేరకు ఎఫెక్ట్ అనేది పొందబోతున్నారో పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మన యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రతి నెలలో కూడా కొత్త రూల్స్‌నైతే మనకు అమలు చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే ఈసారి మనకు ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే ఈ కొత్త రూల్స్ అనేది అమల్లోకి రాబోతున్నాయి. సో, వీటికి సంబంధించిన పూర్తి సమాచారం గనక మనం చూసినట్లయితే కొత్త ఆర్థిక సంవత్సరం 2026, 27వ ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో ఏప్రిల్ 1 నుండి దేశవ్యాప్తంగా పలు కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. పన్ను విధానం నుండి బ్యాంకింగ్ వరకు సామాన్యుడికి దైనందిన జీవితంపై ప్రభావం చూపబోయే అంశాలు మీకోసం. 1961 నాటి చట్టం స్థానంలో కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 అమలులోకి వస్తుంది. దీని ప్రకారం పన్ను చెల్లింపుదారులు గందరగోళంగా ఉన్న అసెస్మెంట్ ఇయర్, ప్రీమియస్ ఇయర్ వంటి పదాల స్థానంలో సులభంగా అర్థమయ్యేలాగా పన్ను సంవత్సరం అనే పదాన్ని ఉపయోగించనున్నారు. కొత్త పన్ను విధానంలో సెక్షన్ 87A కింద రిబేట్ పెంచడంతో 12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి మినహాయింపు లభించనుంది. ఫారం 16 స్థానంలో కొత్త ఫారం 131 రానున్నాయి. పాన్ కార్డు కోసం పుట్టిన తేదీ రుజువు ఆధార్ అంగీకరించదు. కేవలం 10వ తరగతి సర్టిఫికేట్ లేదా పాస్పోర్ట్ మాత్రమే అవసరం ఉంటుంది. భారతీయ రైల్వే కూడా ప్రయాణాలకు అనుకూలంగా రైలు టికెట్ రద్దును నిబంధనలను రైల్వే శాఖ సవరించింది. పూర్తి రీఫండ్ పొందాలి అంటే రైలు బయలుదేరడానికి 8 గంటల ముందే టికెట్ రద్దు చేసుకోవాలి. 8 గంటల నుండి 24 గంటల మధ్య రద్దు చేస్తే 50% రీఫండ్ లభిస్తుంది. అలాగే కొన్ని ప్రధాన బ్యాంకులు తమ ఏటీఎం, డెబిట్ కార్డ్ నిబంధనలను కూడా మార్చాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకు తన డెబిట్ కార్డ్ రోజువారీ విత్‌డ్రాల్ పరిమితిని రూ. 75,000 నుంచి రూ. 50,000కు తగ్గించింది. అంతర్జాతీయ ఉద్రిక్తత వల్ల ఎల్‌పీజీ, ఎన్‌పీజీ, సీఎన్‌జీ మరియు ఇంధన ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. అంటే పెట్రోల్, డీజిల్ కాస్టులు కూడా మనకు పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. సో, ఈ విధంగా మార్చినటువంటి మనకు ఏప్రిల్ 1 తారీఖు నుంచి కొత్త రూల్స్ అయితే మనకు అమలులోకి రాబోతున్నాయి. ఆదాయపు పన్ను చట్టంతో పాటు మనకు ఈ యొక్క హెచ్‌డిఎఫ్‌సి, బంధన్ బ్యాంక్ ఉచిత ఏటీఎం లావాదేవీల పరిమితిని కూడా దాటి ప్రతి ట్రాన్సాక్షన్స్‌కి అంటే మనకు ఉచితంగా ప్రతిసారి ఒక 5 ట్రాన్సాక్షన్స్ అయితే ఇస్తారు. కొన్ని బ్యాంక్స్ అయితే 3 ఇస్తాయి. సో, ఈ యొక్క 3 లేదా 5 ట్రాన్సాక్షన్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్స్‌కి మనకు రూ. 23 వరకు వసూలైతే చేయబోతున్నారు. సో, ఈ విధంగా మనకు ఏటీఎం కార్డ్ నుంచి అనేక రకాల అంశాలపైన మన యొక్క ఆహ్, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా ఈ నూతన ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త విధానాలైతే మార్పులు, చేర్పులైతే మనకు చోటు చేసుకోబోతున్నాయి. ఫ్రెండ్స్, ఈ యొక్క అప్డేట్‌ని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి. ఎందుకనంటే చాలామంది వీటి వల్ల ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి షేర్ అయితే చేసి వాళ్ళందరికీ కూడా ఈ విషయాలు తెలియచేయండి. ఏప్రిల్ నెలలో మనకు మారబోయేటువంటి అంశాలు ఇవే. వీడియో నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి అందరికి కూడా షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.